హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. నేను మిస్ వియా. నారా భువనేశ్వరిని వైసీపీ సభ్యులు అవమానించారంటూ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలకు మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ లో నారా లోకేష్ కు సవాల్ విసిరారు. శాసనసభలో మీ తల్లిని అవమానించినట్లు నిరూపిస్తే బేషరతుగా క్షమాపణ చెప్పి రాజకీయ నిష్క్రమణ చేస్తాను అంటూ ఛాలెంజ్ విసిరారు. మరి ఈ సవాల్ పై మంత్రి నారా లోకేష్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు. గత వైసీపీ పాలనలో చంద్రబాబు నాయుడు ప్రతిరోజు అసెంబ్లీకి వచ్చారని, నా తల్లిని అవమానించిన తరువాతే బాయ్కట్ చేశారు అని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శాసన మండలిలో వైసీపీ దృష్టాచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలిలో మంత్రి లోకేష్ మాట్లాడారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు పారిపోయారని వైసీపీ సభ్యులు మాట్లాడుతున్నారు. చంద్రబాబు హౌస్ కు వచ్చారు. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభ అయిన తరువాత వస్తా అన్నారు. నా తల్లిని అవమానించారు. ఈ రోజు కావాలని సోషల్ మీడియాలో పోస్టులు కూడా అదే విధంగా పెడుతున్నారు. నా తల్లిని అవమానించారు, ఆ రోజు మీకు గుర్తు లేదా? ఇవన్నీ అంటూ మంత్రి నారా లోకేష్ వైసీపీ ఎమ్మెల్సీలపై మండిపడ్డారు. నా తల్లిని అవమానించారు గనుకనే చంద్రబాబు రాలేదు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలాని అవమానిస్తారు, విజయలక్ష్మిని అవమానిస్తారు, నా తల్లిని అవమానిస్తారు. ఇవన్నీ గుర్తులేవా మీకు? నేను కూడా మాట్లాడవచ్చు, కానీ ఏనాడు మేము మాట్లాడలేదు. జగన్ రెడ్డి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడలేదు అని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. మా సభ్యులు ఏనాడు మాట్లాడలేదు. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? 2022 వరకు చంద్రబాబు నాయుడు ప్రతిరోజు హౌస్ కు వచ్చారు. ప్రతిరోజు హౌస్ లో నిలబడ్డారు. సింగిల్ గా నిలబడ్డారు. సింహంలా. గుర్తుపెట్టుకోండి. నా తల్లిని అవమానించారు గనుకనే బాధ తట్టుకోలేక సభకు బాయ్కట్ చేసి బయటకు వెళ్లారు. మా ఎమ్మెల్యేలు ఉన్నారు. అది మా చిత్తశుద్ధి అని నారా లోకేష్ వెల్లడించారు. బొత్స సమర్థించడం సరికాదు. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు ఎందుకు రావటం లేదు అని మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. జగన్ రెడ్డి కాకుండా 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు రాలేదు. మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? మాట్లాడవద్దా? మేం మనుషులం కాదా? తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నారు అని నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎవరిని అవమానించినా ఎట్టి పరిస్థితుల్లోనూ తాము సమర్థించడం లేదని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు. ఇందుకు మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. సమర్థించడం లేదని బొత్స మాట్లాడుతున్నారు. ఎవరైతే ఆ రోజు అవమానించారో వారికి టికెట్లు ఇచ్చారు కదా, అది సమర్థించడం కాదా? వైసీపీ మండలి పక్ష నేత బొత్స ఆలోచించాలి. రాష్ట్ర ప్రజలు ఆనాడు చూశారు. అన్ని రికార్డెడ్ గా ఉన్నాయి. బొత్స ఎందుకు సమర్థిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు అని నారా లోకేష్ అన్నారు.